వీళ్ళు కెమికల్స్ యూజ్ చేసి కల్తీ నెయ్యిని తయారు చేసుంటే, కెమికల్స్ యూజ్ చేసి కల్తీ నెయ్యిని టీటీడీకి సప్లై చేసుంటే ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఎస్ వాల్యూ ఎందుకని అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చింది? వాళ్ళు చెప్పిన కెమికల్సే వాడుంటే ఎస్ వాల్యూ విద్ ఇన్ ద రేంజ్ రావాలి కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఎస్ వాల్యూ అంటే ఏంటంటే అక్కడ వాళ్ళు చూపించిన రేంజెస్ కన్నా తక్కువగాని ఎక్కువగాని ఉంటే వాళ్ళు టెస్ట్ చేసిన శాంపుల్లో, వాళ్ళు టెస్ట్ చేసిన గీ శాంపుల్లో ఫారెన్ ఫ్యాట్ ఉన్నట్టు, మరి వీళ్ళు టీటీడీకి పంపించిన నెయ్యిలో కెమికల్స్ వాడే ఉంటే ఆ ఎస్ వాల్యూ, ఆ టెస్టింగ్ కి తీసుకున్న శాంపుల్స్ లో నుండి వచ్చిన ఎస్ వాల్యూ విద్ ఇన్ ద రేంజ్ లో ఉండాలి కానీ అన్నిటికన్నీ అవుట్ ఆఫ్ ద రేంజెస్ లో ఎందుకున్నాయి? ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళెవరో 1,00,000 పాయింట్స్ చెప్పారు కదా అక్యూజ్డ్, మేము ఆ కెమికల్స్ కలిపాము, ఈ కెమికల్స్ కలిపాము, టీటీడీ కల్తీ నెయ్యి సప్లైస్ తీసుకుంది అని ఇలాంటి బోల్డ్ అని చెప్పారు కదా. మరి వాళ్ళు చెప్పినవన్నీ ఫ్యాక్ట్సే అని ప్రూవ్ చేసింది ఎవరు? వాళ్ళు చెప్పినవన్నీ సైంటిఫికలీ కరెక్ట్ అని ప్రూవ్ చేసిన టెక్నికల్ రిపోర్ట్ ఏది? వాళ్ళు చెప్పినవన్నీ కరెక్టే అని ధృవీకరిస్తున్న రిపోర్ట్ ఏది? అంటే అది రామ్ అంటే వాళ్ళు పలానా కెమికల్స్ వాడామని చెప్పారు కదా, మోనోగ్లిజరైడ్స్ అని, ఎస్టిక్ యాసిడ్ ఎస్టర్ అని. వాళ్ళు చెప్పిన కెమికల్స్ అన్ని ఐడెంటిఫై అయ్యాయి, డిటెక్ట్ అయ్యాయి అని ప్రూవ్ చేస్తా ఎన్డీడీబీ రిపోర్ట్ గానీ లేదా దానిలాగా ఇంకొక సైంటిఫిక్ రిపోర్ట్ గానీ ఎక్కడన్నా చూపించారా? ప్రూఫ్ ఏమన్నా ఉందా? లోపలేం లేదు, డొల్లా.